నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. అప్పుడు సిట్ పత్రాలు, ఇప్పుడు పీసీబీ ఫైళ్లు. రెండింటిలో కామన్ పాయింట్ ఒకటే, నిజాలను కాల్ చేయడం. సిట్ పత్రాల్లో చంద్రబాబుకు సంబంధించినవి కాల్ చేస్తే, ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించిన కీలక పత్రాలను దహనం చేశారు. గత అక్రమాలకు సాక్ష్యంగా ఉన్న ఫైళ్లను మాయించేయటం తెలంగాణలో చేస్తే, అవకతవకలకు సంబంధించిన పేపర్లను కాల్చే పరంపర ఏపీలో చూస్తున్నాం. పోలీసుల విచారణలో అసలు నిజం తేలడం ఖాయం, తప్పు చేసిన వారికి శిక్ష పట్టడం మరింత ఖాయం. అయితే సిట్ ఫైళ్లు ప్రభుత్వం మారకముందు కాల్చేస్తే, పీసీబీ ఫైళ్లు ప్రభుత్వం మారిన తర్వాత కాల్చేయడమే ఇక్కడ ట్విస్ట్. ఇక పలు కేసుల్లో జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని పరామర్శించడానికి జగన్ ఎంతో ఆర్భాటంగా వెళ్లారు. పైగా రిగ్గింగ్ జరుగుతోంది కాబట్టి పిన్నెల్లి ఈవీఎం పగలగొట్టారని సమర్థించుకొచ్చారు. అంటే తప్పు జరిగితే చట్టాన్ని ఎవరైనా చేతుల్లోకి తీసుకోవచ్చు అనే తరహాలో మాట్లాడారు. అంతేకాదు, ఎవరో ఎస్ఐని చిన్న రాయితో కొడితే దానికి హత్యాయత్నం కేసు పెడతారా అని కూడా ప్రశ్నించారు. తమ వారిపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని వాపోయారు. ఆయన మాటలపై టీడీపీ నేతలు విమర్శలు సంధించారు. ఓ ఖైదీని పరామర్శించడానికి 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హెలికాప్టర్లో వెళ్లాలా అని నిలదీశారు. పైగా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఈవీఎం పగలగొట్టడం తప్పు కాదా అని ప్రశ్నించారు. తప్పుడు కేసులు పెట్టే స్కూల్ వైసీపీదేనని కౌంటర్ ఇస్తున్నారు. ఈ అంశాలపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ నుంచి డాక్టర్ కర్నాటి వరలక్ష్మి గారు. నమస్తే మ్యామ్. అలాగే సిపిఎం నుంచి సీనియర్ లీడర్ బాబురావు గారు. నమస్తే సార్. అలాగే ప్రముఖ అనలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు మరి కాసేపులో జాయిన్ అవుతారు. అలాగే వైసీపీ ప్రతినిధి కూడా కాసేపులో జాయిన్ అవుతారు. బాబురావు గారు, ఐ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ యూ. ఈ రెండు అంశాలు, ఒకటి ఈరోజు మార్నింగ్ లేగానే ఒక షాకింగ్ న్యూస్. పెద్దిరెడ్డి అలాగే పీసీబీ మాజీ చైర్మన్గా ఉన్నటువంటి సమీర్ శర్మ ఫోటోలతో కూడినటువంటి కొన్ని ఫైల్స్ని ఈ విజయవాడ అవనిగడ్డ అన్న ఈ రోడ్డు, కరకట్ట రోడ్లో పెదపులిపాక అనే గ్రామం దగ్గర ఒక ఇన్నోవాలో తీసుకొచ్చి దొంతరులుగా బస్తాల కొద్దీ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి రాత్రి 9 గంటల ప్రాంతంలో నిన్న రాత్రి దగ్ధం చేస్తున్న క్రమంలో ఒక తెలుగుదేశం కార్యకర్త చూసి అనుమానం వచ్చి అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్కి, అలాగే అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే బోడే ప్రసాద్కి సమాచారం ఇవ్వటం, వాళ్ళు రాగానే వాళ్ళు పారిపోవటం టువర్డ్స్ ఈ యనమల కుదురు వైపు, విజయవాడ వైపు వాళ్ళు వెంబడించి పట్టుకుంటే పోలీసులు కూడా ఒక ఇద్దరిని పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ డ్రైవరు సమీర్ శర్మ గారి ఆదేశాల ప్రకారం దగ్ధం చేశామని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇకపోతే డౌన్ ద డే, ఐ మీన్ యాజ్ ద డే ప్రోగ్రెసెస్, బై ఈవినింగ్ ఆర్ మధ్యాహ్నానికి రామారావు అనే వ్యక్తి ఓఎస్డీగా పనిచేసినటువంటి రామారావు అనే వ్యక్తి కూడా హ్యాండ్ దీంట్లో ఉందని చెప్పేసి పోలీసులు ఆయన్ని ఇంట్రాగేషన్ కోసం పిలిచారని చెప్పేసి వార్తలు వినపడుతుంది. ఇవన్నీ అలా చూడాలి. మనం ఆల్రెడీ తెలంగాణలో కూడా చూసాం. ఎప్పుడైతే ప్రభుత్వం మారుతుంది కొన్ని గంటల్లో అనగానే ఏ రీతిలో కంప్యూటర్ హార్డ్ డిస్కుల దగ్గర నుంచి, ఫైళ్ళ దగ్గర నుంచి వాటిని ధ్వంసం చేసే కార్యక్రమం అదొక పెద్ద గుదిబండలాగా తయారైంది పాత బీఆర్ఎస్ ప్రభుత్వానికి. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏకంగా అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ అడ్మిట్ చేస్తున్నారు జరిగింది అప్పుడు ఉన్నటువంటి అధికారులు, పై అధికారులు, అలాగే రాజకీయ నాయకుల సూచనల మేరకు అని చెప్పేసి. అటువంటి తేనెతుట్టే కదలబోతుందా ఏపీలో కూడా? ఇటువంటి ఏ పత్రమైనా కానివ్వండి, ఏ సీడీలా కానివ్వండి, తగలబెట్టడం అంటే ఏదో ఒక అక్రమాలు జరిగుంటే వాటి నుంచి తప్పించుకోవటానికే ఇవన్నీ చేస్తున్నారన్న అనుమానాలు కలగటం సహజం. కాబట్టి ఏమి జరిగిన అక్రమాలు, దేన్ని కప్పిపుచ్చుతున్నారు, ఎవరిని కాపాడటానికి చేస్తున్నారు, ఇది తీవ్రమైనటువంటి విషయాలు. నిజంగా అక్రమాలు జరుగుంటే దాని మీద ఇవాళ విచారణ జరిగితే సాక్ష్యాలు కూడా లేకుండా చేయటం కోసం చేస్తున్నారు అనేటువంటి అనుమానం కలగటం సహజమైన విషయం. కాబట్టి ఖచ్చితంగా వీటిని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి. రెండవది, ఇంత జరిగిన తర్వాత దీన్ని ఎవరు తగలబెట్టారు, ఏమి తగలబెట్టారు తెలుసుకోవటం పోలీసు వ్యవస్థకి పెద్ద కష్టమైన విషయం కాదు. కాబట్టి ఎంత బాధ్యత కలిగిన వాళ్ళు ఇందులో ఉన్నా, గతంలో అక్రమాలు చేసిన వారు ఎవరున్నా, ఈ అక్రమాలను వాళ్ళు కప్పిపుచ్చడానికి ఎవరు ప్రయత్నం చేసినా ఖచ్చితంగా వీటిని తీసుకోవాలి, చర్యలు తీసుకోవాల్సిందే. అలాగే ఇప్పటికే చాలా అక్రమాలు బయటకు వచ్చినాయి.
కొన్ని ఆధారాలతో సహా బయటకు వస్తున్నట్టుగా పత్రికా ముఖంగా మీడియా ముఖంగా వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో ఇవాళ వీటిల్ని ప్రభుత్వం ఎలా సీరియస్ గా తీసుకుంటుందనేది మనం చూడాలి. ఎందుకంటే ఇవాళ రాజకీయ నాయకులకు కానీ అలాగే అధికారులకు కానీ ఏ రకమైనటువంటి బాధ్యత లేదు, రెండోది భయమూ లేదు. ఎందుకంటే చూస్తున్నాం కోర్టుల్లో కేసులు జరుగుతూ ఉంటే 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా విచారణ జరగవు. విచారణ జరుగుతూ ఉంటే కాలయాపన జరుగుతూ ఉంటుంది. దీనికి ప్రభుత్వాలు అండగా నిలబడతా ఉంటాయి. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మెతక వైఖరి అవలంబిస్తూ ఉంటుంది. ఇటువంటి అన్ని ఉన్నప్పుడు ఏం పర్లేదు, ఏం చేసినా సరే అన్నిటినీ కాపాడుకోవచ్చు అనేటువంటి ఒక ధీమా కనపడతా ఉంది. అందుకే వీటిల్లో తీవ్రమైన తీసుకోవాలి. అలాగే రాజకీయ నాయకులు పార్టీలు ఫిరాయించినట్టే ఇప్పుడు అధికారులు కూడా ఫిరాయింపులు చేస్తున్నారు. ఎలాగా? నిన్నటి వరకు వైసీపీలో ఉండి అక్రమాలు తోడ్పడిన వాళ్లే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో అధికారులు ఎవరైనా ఒకటే, కానీ అక్రమాలని కప్పిపుచ్చుకోవటానికి అప్పుడు వాళ్ళ మెప్పు పొందటం, ఇప్పుడు ఈ వీళ్ళ మెప్పు పొందడానికి ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా ఉన్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ తీసుకున్న మొదటి 2 రోజులు కొంతమంది చూసాం మనం. ఐఏఎస్ శ్రీలక్ష్మి లాంటి వారిని నేను ఒక పేరే ప్రస్తావించాను, చాలా మంది అటువంటి. అది పక్కన పెడితే ఈ రోజు ఏదైతే పేరు బయటకు వచ్చిందో రామారావు అనే ఓఎస్డీగా గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖలో చాలా కీలకంగా వ్యవహరించాడంట ఈ రామారావు అన్న వ్యక్తి. అనేక మంది ఎక్సైజ్ శాఖలో బదిలీల విషయంలో కానీ వీటన్నిటి విషయంలో. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎప్పుడైతే మొదటి వారంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అలాగే ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వీటన్నిటికీ శాఖలను చూస్తున్నటువంటి ఆయన సమీక్షలో ఈ రామారావు అన్న వ్యక్తి కూడా హల్చల్ చేశాడని, ఆయనతో ఒక ఫోటో దిగి నాకు వీళ్ళంతా చాలా క్లోజు, నేను మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా కొన్ని శాఖల్లో మళ్ళీ ఓఎస్డీగా రాబోతున్నానని ప్రచారం చేసుకుంటున్నాడని చెప్పేసి, ఇప్పుడు అదే వ్యక్తి ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా ఉన్నాడని చెప్పేసి అతన్ని పోలీసులు ఎంక్వైరీకి పిలవటం. మీరు అన్నది కరెక్ట్గా. అంటే అటు పై స్థాయిలో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో పాటుగా ఈ కింది స్థాయిలో ఉన్న అధికారులకు కూడా దాన్ని ఏమంటారంటే ఒక నెక్సెస్ గా ఫామ్ అయ్యారనేది క్లియర్ గా ఇక్కడ అర్థమవుతుంది. ఎవరు ప్రభుత్వంలో ఉన్నా వాళ్ళ మెప్పు పొందటం, అక్రమాలు చేయటం, వాళ్ళ అక్రమాల్లో వీళ్ళు కూడా భాగస్వాములు అవటం అనేటువంటి ప్రక్రియ జరుగుతోంది. వాళ్ళ సమస్య అధికార యంత్రాంగంలో కూడా వీళ్ళు వైసీపీ అనుకూల అధికారులు, లేకపోతే వీళ్ళు ఈ పార్టీకి అనుకూల అధికారులు అనేటువంటి ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి, వ్యవస్థలకు జవాబుదారీతనంగా ఉండాల్సిన ఈ స్థితిలో వ్యవస్థలు ఈ రకమైనటువంటి పతనావస్థకు చేరిపోవటం అనేది చాలా ప్రమాదకరమైంది. అలాగే వాళ్ళు జరుగుతున్నటువంటి అంశాలు చూస్తే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు అడ్డగోలుగా ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారో అర్థమవుతుంది. వాళ్ళ అక్రమాలకు పాల్పడతా ఉంటే ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అది ఐఏఎస్లైనా లేదు ఐపీఎస్లైనా ఇంకా ఇతర ఉన్నతాధికారులైనా, వాళ్ళు కూడా వీళ్ళలో భాగస్వాములయ్యి చట్టాలు నిబంధనలు ఏమీ పాటించకుండా వెళ్ళిపోతున్నప్పుడు ఖచ్చితంగా అటువంటి వాళ్ళని, అటు రాజకీయ నాయకుల్ని అలాగే అధికార యంత్రాంగాన్ని చేయాలి. ఇది పైనుండి కింద వరకు అలా అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఏదన్నా తప్పు జరిగితే గతంలో ఏమనేవాళ్ళు, సిబిఐ ఎంక్వైరీ చేయండి అనేవాళ్ళు. ఇప్పుడు ఆ సిబిఐయే అన్ని రకాల అక్రమాలని కాపాడేటువంటి రీతిలో, లేకపోతే రాజకీయంగా ప్రత్యర్థుల మీద దాడి చేయటానికి సిబిఐని, ఈడీ లాంటి వాటిని ఉపయోగించడం మనం కేంద్రంలో చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి సిఐడి గతంలో అదే రకమైనటువంటి పని చేసింది. మనం రాజకీయ ప్రత్యర్థుల్ని వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళని వేధించడం, రాజకీయ కార్యక్రమాలకు ఉపయోగపడటం అనేటువంటి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ వ్యవస్థలను చూస్తున్నాం. ఈ తీరు మారాలి. ఇప్పుడు ఇక్కడ సమస్య వీళ్ళు ఆ పార్టీకి అనుకూలమా, ఈ పార్టీకి అనుకూలమా కాదు. అసలు చట్టాలకి విరుద్ధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా ఈరోజు ఒక చర్చ జరగాలి, అటువంటి వాళ్ళని శిక్షించాలి. ఇప్పుడు కొంతమంది చూస్తే గతంలో చేసిన అనేక తప్పుల్లో బాధ్యులుగా ఉన్నటువంటి ఉన్నతాధికారులు కలెక్టర్గా ప్రమోట్ అయ్యారు. కొంతమంది
మళ్ళీ ఇప్పుడు పోస్టింగ్లు తీసుకుంటున్నారు. అధికారులు పోస్టింగ్లు ఇవ్వటం తప్పు, ఒప్పు కాదు. ఆ ప్రభుత్వమే ఈ ప్రభుత్వం ఏం చేయాల్సిందే. కానీ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి. ఇది రాజకీయ నాయకులు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలైనా, అలాగే అధికార యంత్రంలో ఉన్న వాళ్ళైనా దాన్ని తీవ్రంగా ఉంటే అప్పుడు కనీసం ఇది ఒక బాధ్యతాయుతంగా పనిచేయాలి. భవిష్యత్తులో ఈ రకమైనటువంటి ఉంటాయన్నటువంటి ఒక భయమో లేదా చట్టాల గౌరవమో ఏర్పడటానికి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ ఈ ఫైల్స్ తగలబెట్టిన ఘటనలు కానీ మిగతా వాటిని ఈ ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి. అలాగే ఈ ఒక్క ఘటనే కాదు, రాజ్యాంగ వ్యవస్థలని ఏకపక్షంగా అధికార పార్టీల్లో ఎవరుంటే వాళ్ళకి వినియోగపడేటువంటి సంస్కృతిని మార్చాల్సిన అవసరం ఉంది. దానికి తప్పనిసరిగా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఆ రీతిలో వ్యవహరించాలి మనం కోరుకుంటాం. ఓకే, వరలక్ష్మి గారు, నెల రోజులు కూడా అవ్వలేదు కొత్త ప్రభుత్వం వచ్చి, అనేక శాఖల్లో అనేక రకమైనటువంటి లొసుగులు, అలాగే అవకతవకలు, అలాగే కుంభకోణాలు లాంటివి బయటకు వస్తున్నాయి. ఈరోజు ఏకంగా ఈ బస్తాల కొద్దీ తీసుకొచ్చి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించి, అలాగే కొన్ని ఖనిజాల శాఖకు సంబంధించి దగ్ధం చేశారని చెప్పేసి, ఇది వాటి మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫొటోసు, అలాగే పీసీబీ మాజీ చైర్మన్గా ఉన్నటువంటి సమీర్ శర్మ ఫొటోసు, ఏకంగా ఎవరైతే పట్టుబడ్డారో ఆ ఇన్నోవా డ్రైవరు సమీర్ శర్మ గారి ఆదేశాల ప్రకారమే మేము వీటిని కాల్ చేస్తున్నామని చెప్పేసి చెప్పటం. ఒకటి, ఇప్పుడు బాబురావు గారు అన్నట్టు ఖచ్చితంగా ప్రెజెంట్ గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది. ఆర్ యూ రెడీ టు ఫేస్ దట్ థింగ్? ఐ మీన్, ఏదైతే కక్ష సాధింపు చర్యలు అది ఆబ్వియస్గా వచ్చేస్తుంది. అంటే సామాన్యుడికి ఎలా వెళ్ళిపోవాలని అంటే అసలు విషయాల జోలికి వెళ్ళకూడదు. ఎవరన్నా ఒక కేసు ఫైల్ చేసినా, లేకపోతే ఎవరినన్నా అరెస్ట్ చేసినా వైసీపీ వాళ్ళని కానీ, లేకపోతే అదే అంతకుముందు ప్రభుత్వంతో అంటకాగిన అధికారులను కానీ, ఇవి కక్ష సాధింపు చర్యలు. చంద్రబాబు నాయుడు గారు అసలు వచ్చింది, ఈ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు జనాల కోసం కాదు, వైసీపీ మీద కక్ష సాధింపు చర్యల కోసం అని చెప్పి ఆల్రెడీ ఈరోజు ఆ రాగం ఆల్రెడీ పల్లె అందుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడైతే నెల్లూరు వెళ్ళి అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించిన తర్వాత, ములాఖాత్ అయిన తర్వాత బయటికి రాగానే అదే డైలాగ్. ఆర్ యూ రెడీ టు ఫేస్ ఇట్? గుడ్ ఈవినింగ్ అండి మీకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకి. ముఖ్యంగా ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళ ఆలోచనలతో ఉన్న ప్రతిపక్షం లేని ప్రతిపక్ష నాయకులకు కూడా స్పెషల్ గా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇవాళ మీకు ఒక విషయం తెలుసా లేదండి, జగన్మోహన్ రెడ్డి ములాఖాతు చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పాపం పేరు రావడం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి వచ్చింది, కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు చేసింది కూడా ఇదే. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. ఇది చాలా పెద్ద, ఇక్కడ గ్రానైట్ ఇవన్నీ చాలా చూసాం కదండి, పల్నాడులో చాలా ఎక్కువ చేశారు. ఇదంతా చూస్తుంటే అండి, ఎప్పుడు అంటే గవర్నమెంట్ మీద ఆడవడం అనేది అది కామన్ గా వచ్చే థింగ్. ఇవాళ చేసింది కూటమి ప్రభుత్వం, లేకుంటే ప్రజెంట్ ఉన్న అధికారులు కాదండి, అవన్నీ తీసుకెళ్లి తగలబెట్టింది. స్వయాన వాళ్ళు చెప్పిన వాళ్ళ క్యాండిడేట్సే తీసుకెళ్లి తగలబెడుతుంటే అదన్నీ లైవ్ గా కనిపించాయి. ఇప్పటికి కూడా వేరే వాళ్ళ మీద, ఇంకా చంద్రబాబు నాయుడు గారి మీద లేకుంటే గవర్నమెంట్ మీద మాట్లాడుతున్నారంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు. అసలు ఇవన్నీ చూస్తుంటే అండి, హైట్ ఆఫ్ కరప్షన్ అంటే ఎంత పెద్ద ఎత్తున కరప్షన్ ఉంటే ఇన్నిటిని తీసుకొచ్చి ఇంత సీక్రెట్ గా కాల్ చేయాల్సిన అవసరం లేదు. అన్ని న్యాయంగా చేశారే అనుకోండి. మాకు డాక్టర్స్ ఒకరు చెప్తారండి, మేము ఏదైనా డ్యూటీ దిగి వెళ్ళిపోయేటప్పుడు మా నెక్స్ట్ డాక్టర్ కి మేము అన్ని హ్యాండ్ ఓవర్ ఇస్తాం సార్. ప్రతి కేసు అంటే ఈ కేసు ఎట్లుంది, ఏముంది, నెక్స్ట్ ఏమి ఇవ్వాలి, ప్రోగ్రెస్ ఏం చేయాలని హ్యాండ్ ఓవర్ చేస్తుంటాం కేసు. అదే విధంగా నీతి నిజాయితీకి మేము పరాకాష్ట అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి అందుకు ఇవాళ ఇప్పుడు ఏపీఎండిసిలో ఏమేమి ఉన్నాయో, ఏమేమి జరిగాయో ఇవన్నీ అఫ్కోర్స్ ఈ శాఖ ఇప్పుడు దీని గురించి బయటకు వచ్చింది కాబట్టి దీని గురించి అనుకుంటున్నాము. మిగతా ఎన్ని శాఖలు ఉన్నాయి కూడా అన్ని నీట్ గా వచ్చి హ్యాండ్ ఓవర్ చేయండి, ఎవరు వద్దనట్లేదు కదా. ఇదిగో మేము ఇవంతా చేసాము ఇవన్నీ. ఇవాళండి మీరు నమ్ముతారో లేవు, ఎన్ని మైనింగ్స్ ఉన్నాయో వాటి మీద రాయల్టీ ఎంతంత పెనాల్టీ ఉందంటే, ఓన్లీ ఆ పెనాల్టీ గాని మనం కలెక్ట్ చేసేసారు. ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రాన్ని కనీసం 3 సంవత్సరాలు ఏ విధంగా మనం సెంటర్ తో ₹1 తీసుకోకుండా ఇవాళ మన రాష్ట్రాన్ని రన్ చేసుకునే అంత పెద్ద ఎత్తునుంది ఈ మైనింగ్ లో. అంటే మనం మాట్లాడామనుకోండి, మీరు ఎలా మాట్లాడతారు, అప్పుడు ఎలా జరిగింది, ఇలా కాదు. రియల్ గా మైనింగ్ ని నిజంగానే
అధికారుల కనుసన్నల్లో కానీ జరుగుంది, అధికారులకి ఖచ్చితంగా మన వీళ్ళు గవర్నమెంట్ కు ఇవన్నీ కానీ రాయల్టీ కానీ కట్టేసి కానీ ఖచ్చితంగా చేస్తుంటే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఫైల్స్ ధ్వంసం కావండి. ఇవాళ మొన్న సిట్ పేపర్స్ అయితేనేంటి, ఇవాళ ఇదైతేనేంటి, మనం ఇది సార్ మేము యాక్చువల్ గా 1 month నుంచి మేము అదే అంటున్నాం. అన్ని ఆఫీసుల్లో ఉన్న ఫైల్స్ కి తాళాలు వేశారని చెప్పినా కానీ ఈ డౌట్ ఖచ్చితంగా ఉంది. ఏంటంటే ఇది తెలంగాణ నుంచి వచ్చిన సాంప్రదాయం. అక్కడ గురువు గారి దగ్గర నుంచి తీసుకున్న శిష్యుడు చేసిన ఇది అక్కడ ఎప్పుడు తగలబడిపోయినా అప్పటి నుంచి అంటే రియల్ గా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి డౌట్ ఉంది, ఖచ్చితంగా ఇదే చేస్తారు ఖచ్చితంగా. అందుకని ప్రతి ఒక్కళ్ళు దానికి సెక్యూరిటీ, నేను సోషల్ మీడియా వేదిక కూడా చెప్పాను కదా వరలక్ష్మి గారు, నాకు కూడా పర్సనల్ గా అనిపించింది ఎప్పుడైతే రిజల్ట్స్ రాకముందు నుంచి ఒకవేళ వచ్చిన తర్వాత కూడా ఇమ్మీడియట్ గా అలర్ట్ అయ్యారా, మరి ఆ రకమైనటువంటి జరిగే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ పరిస్థితి ఉండేది కాదేమో. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి ఇప్పుడంతా కూడా ఐటీ టైం. ఎవ్రీ హార్డ్ కాపీ విల్ హ్యావ్ ఎ సాఫ్ట్ కాపీ. If not one, maybe 2 copies. If not one place, 2 or 3 places లో స్టోర్ అయ్యేటట్టుగా జనరల్గా జాగ్రత్త పడుతుంటారు. అఫ్ కోర్స్ ఇక్కడ ఏదైతే దగ్ధం చేశారో బస్తాల కొద్ది అంటున్నారు, దాంట్లో హార్డ్ కాపీస్ పేపర్స్తో పాటుగా హార్డ్ డిస్కులు కూడా ఉన్నాయి అంటున్నారు. అవి పూర్తి స్థాయిలో అన్ని నీవే తెలియాలి. నిజంగా కనుక హార్డ్ డిస్కులతో సహా అంటే నామరూపాలు లేకుండా రూట్స్ లెవెల్లో మొత్తం ఆధారాలు దొరకకుండా చేయాలనేది కనబడుతుంది. కానీ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్లో నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా బ్యాకప్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. సో ఏమి పూర్తి స్థాయిలో ఇంకా నష్టం జరగలేదనుకోవచ్చా? సార్ ఖచ్చితంగా ఎవ్రీ వన్ ఎంటర్ అయ్యిందంటే బ్యాకప్ ఖచ్చితంగా ఉంటుందండి. మనకి 2 అకౌంట్లు ఉన్నాయనుకోండి, బ్యాకప్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇలా చేయగలిగిన వాళ్ళు అక్కడ ఏమైనా చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు వీళ్ళకున్న తెలివిలో నిజంగానే ఇప్పుడు ఒక చిన్న విషయం ఏంటంటే అండి, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఈవెన్ స్కూల్ కిడ్స్ కూడాను, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఫోటో ఉన్నా కానీ డిస్ట్రిబ్యూట్ చేసేయండి స్కూల్స్ కి అని చెప్పారు. సో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉందో లేకపోతే గత గవర్నమెంట్ తాలూకా కాగితాలు ఉండకూడదు అని అంటే అవన్నీ ప్రభుత్వం చూసుకుంటది మామూలుగా, అవన్నీ మనం యూజ్ చేసుకోవాలా లేకుంటే లేదా అని. అట్లా కాకుండా వీళ్ళు సపరేట్ అకౌంట్స్ లేకపోతే సపరేట్ ఒక సిస్టాన్ని మెయింటైన్ చేస్తుందంటే ఇలాంటివన్నీ లెస్కులు జరుగుతాయి సార్. ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం కదా, ఇవి ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ అకౌంట్ కానీ ఖచ్చితంగా కానీ వాళ్ళు కానీ ప్రభుత్వ వెబ్సైట్లలో ఖచ్చితంగా ఉండంటే ఖచ్చితంగా బ్యాకప్లు ఉంటాయి. అలా కాకుండా వీళ్ళతో అవినీతి చక్రవర్తులు కదా, మనకు తెలియంది ఏం లేదు. దగ్గర వాళ్ళ 2000 కోట్ల పైన అవినీతి చేసేదాన్ని పబ్లిక్ గానే జనాలందరూ మాట్లాడుకుంటారు. అలా చేసేటప్పుడు ఇవి బ్యాకప్ ఉంటాయని నేను అనుకోవట్లేదండి. బ్యాకప్ ఉంటే అంటే వాళ్ళకి తగలబెట్టరు కదా సార్. ఖచ్చితంగా బ్యాకప్ లేకుండా సపరేట్ గా ఏదో పెద్ద ఎత్తున జరుగుంటేనే ఇవాళ ఇది జరుగుంటుంది. అది ఏంటంటే దొరికింది కాబట్టి దొంగ అనిపిస్తుందండి. ఒకవేళ మేబీ ఇవి కూడా దొరకకుండా ఎక్కడో సీక్రెట్ గా ఏమైనా చేసేస్తుందంటే మనం ఇవాళ కూడా మనం పట్టుకోలేము కదా. అందుకని దొరికిండ్రు కాబట్టి ఖచ్చితంగా బ్యాకప్ అయితే ఉండదు సార్. 99% ఉండదని నేను అనుకుంటున్నాను. ఓకే, రైట్. లెట్ us టేక్ ద ఒపీనియన్ ఆఫ్ వైసీపీ అనిల్ గారు జాయిన్ అయ్యారు. అనిల్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అనిల్ గారు, అదే మీరు చూసే ఉంటారు నిన్న రాత్రి యనమల కుదురు అంటే విజయవాడ అవనిగడ్డ వెళ్ళే కరకట్ట మీద ఒక ఇన్నోవాలో తీసుకొచ్చి దగ్ధం చేస్తే తీరా చూస్తే ఆ డ్రైవర్ వచ్చేసి మాజీ చైర్మన్ ఏదైతే కాలుష్య నియంత్రణ మండలికి పనిచేసిన సమీర్ శర్మ కార్ డ్రైవర్ అని చెప్పేసి నాగరాజు అని అంటున్నారు. అతను ఆల్రెడీ చెప్పారట, మా సమీర్ శర్మ గారి ఆదేశాల మేరకు ఇవన్నీ తీసుకొచ్చి బస్తాల్లో తీసుకొచ్చి తగలబెడుతున్నటువంటి కారు. అలాగే ఈరోజు ఓఎస్డీగా పనిచేసినటువంటి గత ప్రభుత్వంలో రామారావు అన్న వ్యక్తిని ఈరోజు పోలీసులు పిలిచి ప్రశ్నించారని చెప్పేసి. ఏంటిది, ఎందుకని ఆ పరిస్థితి వచ్చింది? అసలు తగలబెట్టాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఎందుకంత సాహసం చేస్తున్నారు సార్? అంటే నేను మీకు ముఖ్యంగా ఒక విషయం తెలియదలుచుకున్నాను సార్. నేను ఎవరిని అవమానించడానికో లేకపోతే ఎవరిని ఇబ్బంది పెట్టాలనో నా వ్యాఖ్యలు కావు. నేను క్లియర్ కట్ గా చెప్తున్నాను. ఒక ఇంట్లోనే ఒక నెలకో 2 నెలలకో 3 నెలలకో ఒకసారి వీ కెన్ క్లియర్ ద డంప్. ఏవైతే ఉన్నాయో వేస్ట్ పేపర్స్ ఏమున్నాయి, వర్కింగ్ పేపర్స్ ఏమున్నాయని అట్లా డివైడ్ చేసుకొని పిల్లల బుక్స్ లేకపోతే ఇంకోటో తీసి పక్కన పడేస్తుంటాం సార్. అన్ని తీసేసి ఒక 2 months కో 3 months కో తీసేసి ఏ వేస్ట్ పేపర్ పర్చేజ్ చేసే వాళ్ళకో లేకపోతే ఇంకేదో బయటకి ఇచ్చేస్తుంటాం. అంత పెద్ద ఆఫీస్ అది. 5 years తర్వాత ఏవేవి ఇంపార్టెంటో ఏవేవి అన్ఇంపార్టెంటో ఇంపార్టెంట్ ఉంచుకొని అన్ఇంపార్టెంట్ పడేశారు.
అవి తగలబెట్టారు అంటున్నారు. అవి తగలబెట్టినప్పుడు కనీసం దాంట్లో ఏదన్నా ఒక బాండ్ పేపర్ దొరికిందా, దాంట్లో ఏదన్నా ఒక అగ్రిమెంట్ దొరికిందా, దాంట్లో ఏదన్నా ఒక కంపెనీకి దారాదత్తం చేస్తున్నట్టుగా పేపర్లు ఏమైనా దొరికినాయా, దాంట్లో ఏమన్నా ఒక 10,000 కోట్లు ట్రాన్సాక్షన్ జరిగినట్టు దొరికినాయా? ఒక చంద్రబాబు గారి బొమ్మ ఉందో లేదా ఒక జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉందో? ఇప్పుడు ఇది ఇంకా ఇనిషియల్ స్టేజ్ లోనే ఉంది. మీరు అన్నట్లుగా అన్ని బయటకు వస్తాయిలే కానీ అయితే నేనేమన్నా ఇనిషియల్ స్టేజ్ లోనే ఉంది. ఇల్లు శుభ్రం చేయటం వేరు, ఒక్క నిమిషం ఇల్లు శుభ్రం చేయటం వేరు, ఆఫీసుకు సంబంధించినటువంటి అవి అఫీషియల్ డాక్యుమెంట్స్ అవి, ఓకేనా? నాకు పూర్తిగా అవగాహన ఉంది సార్. ఒక్క నిమిషం వినండి సార్, నేను చెప్తాను. దేర్ ఆర్ క్లియర్. వరలక్ష్మి గారు ఒక్క నిమిషం, వరలక్ష్మి గారు, ప్రతి దానికి కూడా ఒక క్లియర్ కట్ ప్రొసీజర్ ఉంటుంది ఈ గవర్నమెంట్ ఆఫీసెస్ లో. ఏ పేపర్ అయినా కానీ ఈవెన్ రీసైక్లింగ్ చేయటం కూడా ఒక పద్ధతిగా చేయాలి. ఎలా పడితే అలా చేయడానికి లేదు. అలాగే ప్రెమిసెస్ బయటికి వెళ్ళడానికి లేదు. ఏది అది ఒక పద్ధతిలో ఒక మెషిన్ లో కట్ చేస్తారు, పనికిరాని కూడా. అవి కూడా బయటికి వెళ్ళకూడదు అన్న ఒక ఉద్దేశంతో. అలాగే రెండోది, గవర్నమెంట్ మారింది, వాళ్ళు చూసుకుంటారు కదా ఇప్పుడు ఏది పనికి వచ్చేది ఏది పనికి రాంది అనేది. ఇప్పుడు మీ డ్యూటీ కాదు కదా ఇది. కక్ష సాధించడానికి ఏదో ఒకటి కావాలి. కక్ష సాధింపు మళ్ళా కాదండి, తగలబెట్టింది ఎవరు? వాళ్ళు కాదు కదా, తగలబెట్టింది వాళ్ళు కాదు కదా సార్, తగలబెట్టింది వాళ్ళు కాదు. కక్ష సాధింపు చర్యకి ఏదో ఒక ఇష్యూ కావాలి, ఆ ఇష్యూ దొరికింది అంటే మరి ఆ లెక్కన 3,000 కోట్లు 320 కోట్లు స్కిల్ స్కామ్ జరిగింది. దానికి సంబంధించి సెక్రటేరియట్ లో ఎక్కడైనా ఏ ఫైల్ అయినా కనబడిందా? ఏ ఫైల్ అయినా దొరికిందా? అప్పుడు కూడా సిట్ కి సంబంధించిన పత్రాలు తగలబెడుతున్నప్పుడు ఏమన్నారు? ఏది జిరాక్స్ కాపీలు ఉంటాయి చాలా. ఏమండి నాకు తెలుసు, ఓకేనా, వరల్డ్ వైడ్ గా గవర్నమెంట్స్ కానీ లేకపోతే కార్పొరేట్ సంస్థలు కానీ వేస్టేజ్ ని కానీ దీన్ని రీసైకిల్ చేయటం అనేది, అలాగే దాన్ని డంప్ చేయటం అనేది ఒక సర్టెన్ ప్రొసీజర్ ఉంటుంది. దాన్ని పీలికలుగా కట్ చేస్తారు వాటిని. అది కూడా విత్ ఇన్ ద ప్రెమిసెస్ జరుగుతుంది. ఇలా కరకట్ల మీద అర్ధరాత్రులు తీసుకొచ్చి తగలబెట్టరు సార్. ఎందుకంటే మా బాబాయ్ మేము చంపేస్తున్నాం అండి, అట్లా మా కాగితాలు మేము చంపుకోవడం మీరెందుకు అడుగుతారన్నట్టుంది. కొత్తగా ఇంకా అదేమీ చెప్పినట్లేదు. ఇప్పుడు వెలికి తీయడానికి, ఐడెంటిఫై చేయడానికి ఎటువంటి స్కాములు దొరకలేదు. ఇప్పుడు ఈ కాగితాల స్కామ్ ఒక వారం రోజులు టీవీలో నడుపుతారు, అంతేగా తెలియదే ఉంది. మళ్ళీ కొత్త స్కామ్ వచ్చేంత వరకు ఇదే ఇష్యూ సాగదీస్తూ ఉంటారు నాయకులు. తప్పే ఉంది. కొత్త వాళ్ళు వెయిట్ చేయాల్సిన అవసరం లేనట్టుగా మీరు చాలా అవకాశాలు కనిపించినట్టున్నారు. ఒక్క నిమిషం, టీడీపీ అవకాశాలు చాలా ఇప్పుడు ఎదురు చూడాల్సినటువంటి అవసరం లేకుండా మీరు చాలా రకాల దారులు కల్పించినట్టుగా అర్థమవుతోంది. నెల రోజులు అవలేదు, ఇప్పటికి ఎన్ని బయటకు వస్తున్నాయి సార్? ఓకే అనిల్ గారు, నేనే మిమ్మల్ని ఈ డిబేట్ లో మిమ్మల్ని హ్యూమిలేట్ చేయడానికి పిలవలేదు. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, ఓకే. సురేష్ గారు ఒక్క నిమిషం సార్, నేనేమంటున్నానంటే ఇక్కడ ఎవరినో కించపరచాలనో ఎవరినో ఇబ్బంది పెట్టాలనో కాదు సార్. ఇంకా 5 సంవత్సరాల పరిపాలన ఉంది సార్. 5 సంవత్సరాల పరిపాలనలో ఎవరేంటి, ఏం చేశారు, ఎలా చేశారు మాకు చూపించక్కర్లేదు సార్. ప్రజలకు చూపించమనండి చాలు. ఈ కాగితాల గోళ, ఈ తగలైతం గోళ ఇవి కాదు సార్. ప్రజలకు ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు ఇవి చూసుకోమనండి సార్. మా మీద కక్ష సాధింపు చర్యలు ఎందుకు సార్? మా మీద కక్ష సాధింపు చర్యలు ఎందుకు? కక్ష రాజకీయంలా ఉంది, కుట్ర రాజకీయాలు కక్ష రాజకీయాల్లో ఉన్నాయి తప్పితే తగలబెట్టకపోతే కక్ష సాధింపు చేయడానికి అవకాశం ఉండదు కదా. తగలబెట్టకపోతే అసలు గోలే ఉండదు కదా. సరే ఓకే, వస్తాను మీ దగ్గర. ఏదో ఒకటి కావాలి సార్, ఏదో ఒకటి కావాలి. తగలబెట్టామని ఇప్పుడు తగలబెట్టారు కాబట్టి తగలబెట్టామని, సరే అనిల్ గారు, ఇష్యూ చేయాలనుకున్న వాళ్ళు ఎలాగో ఇష్యూ చేస్తారు సార్. సరే అనిల్ గారు, మొదటి రోజే కదా ఇది జరిగిన తర్వాత there is lot to come out. Okay, right, wait for that. The truth will come out anyway. Lakshman garu, thanks for joining sir. ఈ దసరాల ఈ కాల్చివేత గోలేండి సార్. ఇది అలాగే బస్తాలు తీసుకొచ్చి అర్ధరాత్రి 9 గంటలకి చీకటి పడిపోయిన తర్వాత, అది కూడా నిర్మానుష్య ప్రాంతం. ఎందుకంటే మేము విజయవాడలో ఉంటాం కాబట్టి మాకు బాగా తెలుసు. అందులో మా ఆఫీస్కి దగ్గరలో, అంటే ఈ పక్కనే ఉంటుంది అనమాట. ఈ కృష్ణలంక మీదుగా, రామలింగేశ్వర నగర్ మీదుగా, యనమల కుదురు మీదుగా అవనిగడ్డ కరకట్ట. అది
అయితే అక్కడ నిర్మానుష్యంగా ఉండదు, అసలు మనుషులు కూడా ఎక్కడ సంచరించరు ఆ టైంలో. అటువంటి అప్పుడు ఆ పెదపులిపాక అనే గ్రామం దగ్గరకు తీసుకొచ్చి కాలుస్తుంటే వాళ్ళు మొత్తానికి అయితే పోలీసులు ఆపితే సమీర్ శర్మ గారి డ్రైవరు ఆయన ఆదేశాల మేరకు నేను తగలబెడుతున్నాను. ఆఖరికి ఆ పత్రాల మీద కూడా కొన్ని పత్రాల మీద సమీర్ శర్మ గారి ఫోటోలు, కొన్ని వాటి మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫోటోలు ఉన్నాయంట. ఏంటి సార్ ఇవి? వాళ్ళేమో వైసీపీ వాళ్ళ మీద అంతా వేస్టేజీ అంటున్నారు. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఫైళ్ళు ఒకప్పుడు పేపర్ మీద ఉండేటివి, ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయిన తర్వాత, డిజిటలైజేషన్ అయిన తర్వాత పేపర్ వర్క్ తగ్గిపోయిన తర్వాత ఇంకా నీకు ఏదైనా దొరకాలి అంటే కనుక హార్డ్ డిస్క్లోనే దొరకాలి. ఈవెన్ వాటిని దగ్ధం చేశారంటున్నారు. ఈవెన్ హార్డ్ డిస్కులు కూడా ఉన్నాయి అంటున్నారు ఆ బస్తాల్లో. అదే 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 నేను చెప్పబోతున్నా. ఓకే, హార్డ్ డిస్కుల్లో సమాచారం దొరుకుతుంది ఏదైనా ఉంటే. ఇక్కడ తప్పు చేయని వాళ్ళు ఒకవేళ రిటర్న్ గా ఏమైనా ఫైల్స్ ఉన్నా వాటిని కాల్ చేయాలనుకోవటం, హార్డ్ డిస్కులు తీసుకెళ్లి పారేయటం అన్నది అవసరమే లేదు. అంటే అక్కడ ఏదో తప్పు చేసి ఉంటేనే ఆ పని చేస్తారు. గతంలో అంటే నేను ఒకసారి ఒక ఐఏఎస్ ఆఫీసరు నాకు చూపించిన ఫైల్లో ఎలా ఉండేది అంటే, ఏ ప్రభుత్వంలో అని చెప్పాను, అందరూ అదే చెప్తారు. ఇప్పుడు సీఎం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, ఈ పని చేయండి అని ఒక డిపార్ట్మెంట్ అనుకుంది. అది అఫీషియల్ గా ఉండకూడదు, అన్అఫీషియల్ గా ఉండాలి. ఎందుకు అంటే సీఎం ఎట్లా చెప్తాడు, ఒక ఐదుగురు ఆఫీసర్లు ఉంటే మొదటి ఆయనకు ప్రమోషన్ రావాలి. సీఎం ఏం చెప్తాడు, 5 ఆయనకి ఇవ్వాలంటాడు. అంటే ఏం చేస్తారు, సీఎం చెప్పాడు 5 ఆయనకి ఇవ్వాలా. ఇది ఫైల్ ఎట్లా మూవ్ చేస్తారు, చేయలేదు. కాబట్టి ఏం చేస్తారు, అఫీషియల్ గా సాధ్యం కాదు, సాధ్యమే కాదు. ఏం చేస్తారు, ఒక వైట్ పేపర్ మీద పెన్సిల్ తో రాస్తారు. నేను చూసిన దాన్ని, ఆ కాపీ అందుకని చెప్తాను. పెన్సిల్ తో రాస్తారు, పెన్సిల్ తో రాసి ఇది సీఎం ఇంట్రెస్టెడ్, 5వ నంబర్ అతనికి ప్రమోషన్ ఇచ్చి పలానా చోట పోస్టింగ్ ఇవ్వాలా అని చెప్పి రాస్తారు. రాసిన తర్వాత మామూలుగా ప్రమోషన్ ఫైల్ ఏది ఉందో దాని మీద పైన పెడతారు. ప్రమోషన్ ఫైల్ ఏమో 1 నుంచి 5 అంత కరెక్ట్ ఉంటుంది. అంతా పైన కింద ఈయన సీఎం పేజీలో ఉన్నటువంటి కన్సర్నింగ్ ఆ సెక్రటరీ సంతకం ఉంటుంది ఆ ఫైల్ మీద. బట్ దాని మీద ఈ చీటీ ఉంటుంది, ఇది వెళ్తాయి. అది వెళ్తే ఏం చేస్తారు, ఇంకా అక్కడ పోయినాక డిపార్ట్మెంట్ హెడ్ ఏం చేస్తారు, ఒకవేళ అది ఎవరైనా ఏమైనా క్లర్కులు రాశారేమో, అటెండర్ రాసి పెట్టాడేమో అనుకుంటే వాడు ఫోన్ చేసి ఈయన అడుగుతాడు, సార్ ఇట్లా వచ్చిందంటే అవునయ్యా చెయ్యి అంటాడు. అయిపోయింది. అలా ఆర్డర్ ఇచ్చేశారు అతనికి, 5వ అతనికి ఇచ్చేశారు. మరి తర్వాత ఏం జరుగుతుందని అంటే ఏముంది, ఆర్డర్ అయిపోయిన తర్వాత ఆ ఫైల్ మళ్ళీ రిటర్న్ పంపమంటారు. ఇక్కడికి సిఎంపీసీకి రిటర్న్ వస్తుంది. రిటర్న్ వచ్చినప్పుడు అది తీసేసి ఆ ఫైల్ మామూలుగా మళ్ళా పంపించేస్తాడు. అంటే ప్రమోషన్ ఇస్తూ పోస్టింగ్ ఇస్తూ ఉన్నటువంటి ఫైల్ తిరిగి మళ్ళీ సీఎం కావాలి, సీఎం అప్రూవ్ చేయాలి కదా. అది బాధ్యుడు ఎవరైతారు అప్పుడు, ఒకవేళ ఎవరైనా కోర్టు పోయినా, ఒకవేళ అవినీతి విషయం అనుకున్నది, ఇది ప్రమోషన్ కాకుండా బాధ్యుడు ఎవరైతారు, ఆ ఆఫీసర్ అవుతాడు. సీఎం కాడు కదా, సీఎం పేసీలో ఉన్నటువంటి ఆఫీసర్ కూడా కాడు కదా, ఎవరు గారు జవాబుదారి అతను ఎందుకు రిస్క్ తీసుకుంటున్నాడు అని మనం ఆలోచించవచ్చు. తీసుకుంటాడు ఎందుకు, తను ఆ పోస్ట్ లో ఉండాలా, ఆ పోస్ట్ లో ఏదో డబ్బులు వచ్చే పోస్ట్ ఉంటుంది, పెద్ద పోస్టు, లేదంటే తీసుకెళ్ళి ఎక్కడో మారుమూలలో పడేస్తారు, అటవీ శాఖలో పడేస్తారు, లేదా ఇంకో దాంట్లో పడేస్తారు. ఇది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్లు కూడా ఏంటంటే మంచి పోస్టుల్లో ఉండాలా, మంచిగా దర్బారు వెలగట్టాలా అంటే మనం రాజకీయ నాయకులకు అడుగులు మడుగులుతూ ఉండాలి, ఏమైనా చెయ్యాలి. ఇప్పుడు మీరు ఇందులో మైనింగ్ సంబంధించినటువంటి ఫైల్స్ కూడా ఉన్నాయని కదా వస్తున్నాయి ఆరోపణలు, అవునా?
ఎగ్జాంపుల్ మైనింగ్ చెప్పమంటారా ఏం జరిగింది? చెప్పండి సార్. సంవత్సరం క్రితం మైనింగ్ మినిస్టరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర పనిచేస్తూ పిఏగా అక్కడి పరిస్థితులకు భయపడి ఆ పోస్టును వదులుకొని తన స్నేహితునికి చెప్తే అతను నాకు చెప్పిన విషయం నేను చెప్తున్నా, అది నిజమా కాదా అనేది తర్వాత అంటే ఉండొచ్చు అనేటువంటి అవకాశాలు ఇప్పుడు దీన్ని బట్టి అంతకుముందు జరిగిన దాన్ని బట్టి అర్థమవుతుంది. ఏమని సజ్జల రామకృష్ణారెడ్డి గారు మంత్రి గారికి ఫోన్ చేసి ఇన్ని పర్మిషన్లు ఇచ్చారు, ఇంత సొమ్ము మీకు అందింది, మాకెందుకు మీరు కప్పం కట్టలేదు, ఈ కప్పాన్ని 10 రోజుల టైం 10 రోజుల్లోగా బెంగళూరుకు చేర్చండి అంటే విత్ ఫిగర్ తో సహా చేర్చాలి అంటే ఇంతాన్ని చేర్చాలి అని చెప్పి, లేదు 10 రోజుల లోపల మీరు అలా చేయకపోతే మీ మంత్రి పదవిని కూడా తొలగిస్తాము, అలాగే ఎంక్వైరీ చేస్తాము ఇచ్చిన పర్మిషన్ల మీద మైనింగ్ అంటే ఈయన భయపడిపోయి సెల్లాబ్ చేసుకొని విజయవాడకి వెళ్ళిపోయి కొడుకుకు చెప్పుకొని అక్కడ 2 రోజులు స్టార్ హోటల్లో ఫోన్ ఆఫ్ చేసుకొని మైనింగ్ ఫైల్ తెప్పించుకొని ఎక్కడన్నా నేను ఏమైనా సైడ్లు పెట్టానా అంటే, ఎందుకంటే ఒక్కోసారి ఆఫీసర్లు వచ్చి ఇక్కడ పెట్టుంటే పెట్టిన సందర్భాలు ఉంటాయి, పెట్టామా అన్నది అన్ని చెక్ చేసుకొని ఒకవేళ ఏమో మళ్ళీ కచ్చగట్టి నా మీద ఎంక్వైరీ చేపిస్తారేమో అని అవంతా తీసేసి వాటిని ఆ 2 రోజుల తర్వాత మళ్ళీ బయటకు వచ్చి కొడుకు ఇద్దరు మాట్లాడుకొని ఉంటే ఏదో ఒక సమస్య వస్తుంది, ఇప్పుడు ఇందులో లేకపోయినా ఆ డిస్క్లో ఉంటుంది, సీఎం కరెస్పాండింగ్ నడుస్తుంది కదా అక్కడేం దొరుకుతాయి అని కొడుకు సలహా చెప్తే శుభ్రంగా సూట్ కేసులు మోసుకొని బెంగళూరులో ఇచ్చి వచ్చిన తర్వాత పరిష్కారం అయిపోయింది సమస్య అని. మరి ఏం చెప్పాలన్నా ఇప్పుడు అన్నిటికంటే మించిన పెద్ద అవినీతి ది ఎంటైర్ 5 years పీరియడ్ లో ఒక్క మైనింగ్ లోనే జరిగింది, 1000 కోట్ల మైనింగ్ జరిగింది ఎంటైర్. నిజంగా చిత్తశుద్ధి ఉండి ఈ ప్రభుత్వానికి ఆల్రెడీ ఎప్పటి నుంచో అంటున్నారు కదా సార్, విపక్ష పార్టీలు అధికారంలో రాకముందు నుంచి అంటున్నారు కదా, తీయగలిగితే బయటికి తీయగలిగితే 1000 కోట్ల మైనింగ్ స్కామ్ అనేది అతిపెద్దది, అది ఒక్కటే, మీదైనా చిన్న చిన్నది, దాని తర్వాత మీద ఏమైనా సరే మరి చేయగలుగుతారా? ఇప్పుడు జుడు కాల్ చేశారు, ఆ డిస్కులు దొరకవు, అందులో డాటా దొరకదు, ఎవరు ఫైల్ మూవ్ చేశారు, చివరికి ఏమైతుంటే ఆఫీసర్లే బలవుతారు దొరికితే. మంత్రి వరకు దొరికేటువంటి అవకాశాలు ఉండవు, ముఖ్యమంత్రి గారు దొరికే అవకాశాలు అంతకన్నా ఉండవు. దొరికేది ఎవరైతే చిక్కుకునేది ఎవరంటే ఆఫీసర్లు చిక్కుకుంటారు, నో డౌట్. ఇప్పుడు ప్రభుత్వ స్థలాల్లో పర్మిషన్లు ఇవ్వడం మైనింగ్ కు, ప్రైవేటు స్థలాల్లో మైనింగ్ కు పర్మిషన్ ఇవ్వటం, ప్రైవేటు స్థలంలో ఒక 5 ఎకరాల పర్మిషన్ పెట్టుకొని పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో 20 ఎకరాలు 30 ఎకరాల్లో మైనింగ్ చేశారు, అడ్డం పెట్టుకో వితౌట్ పర్మిషన్. ఇప్పుడు ఆ యొక్క అడవి ప్రాంతాల్లో కొండలు, తర్వాత అడవి భూములు, తర్వాత ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూములు అనుకోండి, ఒక విలేజ్ దగ్గర 2 ఎకరాలు దొరికితే ₹1 కోటి ఇచ్చి, అసలు అది 10 లక్షలు కూడా పోదు, పంట కూడా పండదు, దానికి 50 లక్షలు కోటి ఇచ్చి ఆ 2 ఎకరాలు కొనుక్కొని ఎందుకు వీళ్ళు 2 ఎకరాలు అంత పెట్టి కొన్నారే అని నేను ఆరాధిస్తే, దాని వెనక ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, దాని వెనక గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఈడ 2 ఎకరాలు తీసుకున్నారు 2 కోట్లు పడేసి, మొత్తం వెనకలో ఉన్నటువంటి 20-30 ఎకరాల్లో మొత్తం లాగేసినారు మైనింగ్. క్లియర్ దొరికిపోతుంది, దొరకదు, అక్కడ దొరుకుతాయి కదా, కొంతలేసి దొరికిపోయి కదా, ఏ భూముల్లో మైనింగ్ చేశారు. మరి ఇక్కడ అట్లా ఒక్క చోట కాదు, ఒక ఊర్లో కాదు, అన్ని చోట్ల కూడా అదే పద్ధతుల్లో ఎక్కడెక్కడ మైనింగ్ పర్మిషన్లు ఆ ప్రభుత్వం ఇచ్చిందో, సరే గత ప్రభుత్వంలో జరగలేదా అంటే గత ప్రభుత్వంలో కూడా జరిగి ఉండవచ్చు, కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం బయటికి తీయలేకపోయిందా? జరిగి ఉంటే తీసి ఉండొచ్చు కదా, తప్పేముంది? అంటే మనము చేసుకున్నాం, వాళ్ళు చేశారు, మనము చేసుకున్నాం, వాళ్ళని లోడితే మంది లోడతారు అని చెప్పి సర్దుబాటు ధోరణితో చేసుకొని ఉంటారేమో నేను అనుకుంటున్నా. ఇక్కడ భయం భక్తి అనేది గత ప్రభుత్వంలో అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో కనపడింది, కొంత భయం భక్తి, తెలిస్తే తప్పించుకోవడం, తెలియకపోతే దొంగతనం చేయడం అనే పద్ధతి భయం భక్తి అంటే.
ఇప్పుడు ఈ ప్రభుత్వానికి భయము లేదు, భక్తి లేదు. దోచేయి అంతే, ఏం చేసుకుంటారు చేసుకోండి, ఓ కానివ్వండి. ఎందుకు అధినాయకుడు ఏం పట్టించుకోలే? అదే సార్, అన్నింటినీ ఒకే ఘాటను కట్టలేము. డిగ్రీ ఆఫ్ ఎక్స్టెండ్ ఉంటది కదా, ఏ స్థాయిలో జరిగింది అనేది. దేనికైనా ఒక లిమిట్ ఉంటది కదా సార్, ఒక గీత ఉండాలి ఎక్కడైనా. అదే ఇప్పుడు నేను చెప్పేది అదే, భయం భక్తి అనే దాని అనింది. ఇప్పుడు ఎక్కడో అవకాశం వచ్చింది, కొంత ఏదో చేశారు. రాజకీయాలు ఇప్పుడు డబ్బులు లేదు, రాజకీయాలు నడపలేరు, పరిస్థితులు అలా మారిపోయాయి. కోట్లు కావాలి పోటీ చేయాలంటే. పోనీ మళ్ళీ 5 ఏళ్ళు పార్టీని నడపాలన్నా తను పదవిలో లేని ఎమ్మెల్యేలు, మళ్ళీ ఎంత ఖర్చు అవుతుంది, ఎలా ఉండాలి జనంతో, అవన్నీ ఉన్నాయి కాదని అనరు. ఎక్కడో అవకాశం వచ్చే చోపట తీసుకోవడం వేరు, మరి అడ్డగోలుగా తీసుకోవడం వేరు, ప్లాన్ చేసి దోచేయడం వేరు. అది తేడా ఉంది కదా. రైట్ సార్, వస్తాను, మళ్ళీ వస్తాను. బాబురావు గారు, ఇక ఆ అంశాన్ని పక్కన పెడితే ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు వెళ్ళి జైల్లో ములాఖత్ అయ్యి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమన్నాయంటే ఆయన్ని అన్యాయంగా అక్రమ కేసులు పెట్టారని చెప్పేసి. అసలు ఆయన పగలగొట్టింది ఈవీఎం, ఆ ఎన్నికల విధులకి ఆటంకం కలిగించిందని చెప్పేసి సెంట్రల్ ఢిల్లీలో నుంచి ఆర్డర్స్ వచ్చినాయి, ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి. మొత్తం దేశం అంతా షాక్ అయింది ఆ ఈవీఎంను పగలగొడుతున్న కెమెరాల ముందు. కాబట్టి కేసు, ఫస్ట్ కేసు అది. రెండో కేసు అదే బూత్లో టీడీపీ ఏజెంట్ శేషగిరిరావు అన్న వ్యక్తికి వార్నింగ్ ఇవ్వటం, దానికి తగ్గట్టుగానే అతని తల బుర్ర కొట్టడం, అది ఏ స్థాయిలో అతని మీద దాడి జరిగిందో అది కనపడుతుంది. ఆ తర్వాత ఒక సిఐ మీద, కారంపూడి సిఐ మీద దాడి. అయితే ఆయన ఈ అన్నిటినీ కూడా చాలా ఈజీగా, చాలా చిన్న విషయాలు అన్నట్టు మాట్లాడుతుంది. ఒకటి, ఈవీఎంని బద్దలు కొట్టడానికి కూడా ఎలా సమర్థిస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. అక్కడ రిగ్గింగ్ జరుగుతుంది, ఆయనే కనుక రిగ్గింగ్ చేసుకుంటే, ఆయనకే పరిస్థితులు అనుకుని ఉంటే ఆయన ఎందుకు పగలగొడతాడు? ఓకే, కరెక్ట్, కాసేపు అక్కడ రిగ్గింగ్ జరుగుతుందో లేదా పరిస్థితులు అనుకోండి. అయితే ఒక ప్రజాప్రతినిధిగా 4 సార్లు ఎన్నుకోబడినటువంటి వ్యక్తి పబ్లిక్గా బూత్లోకి వెళ్ళి, ఆయన అంచనా కూడా కాదు, ఆయన స్వయంగా వెళ్ళి పగలగొట్టడాన్ని మాజీ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా సమర్థించుకున్నారో అర్థం కానిది. ఇదొక షాకింగ్ ఆయన వ్యాఖ్య. రెండోది, హత్య కేసులు బనాయించారు. మరి ఆ పోలింగ్ ఏజెంట్ని, టీడీపీ ఏజెంట్ని కెమెరా సాక్షిగా బెదిరిస్తే అతని మీద దాడి జరిగితే మరి ఇది హత్యానేరం కాదు? అది ఆ తల కూడా పూర్తిగా అతను చనిపోయే పరిస్థితికి వచ్చాడని చెప్పేసి అన్నారు. కొన్నాళ్ళు అజ్ఞాతం నుండి బయటకు వచ్చాడు ఆయన. ఎప్పుడైతే గవర్నమెంట్ చేంజ్ అయ్యింది ఇక అని అప్పుడు కేసు పెట్టే పరిస్థితికి వచ్చింది. ఇక మూడో విషయం, సిఐ మీద ఏదో ఎవరో చిన్న రాయి పడిందట, దానికే కేసు పెట్టేశారు. ఏంటి సార్ ఇవన్నీ, ఎలా చూడాలి సార్ ఇవి? ఆయన ఏమన్నా మామూలు చిన్న కార్యకర్త కాదు కదా, అంత అమాయకంగా మాట్లాడుతున్నారా? ఎన్నికల్లో ఒక ఓటమి చెందిన తర్వాత గుణపాఠాలు నేర్చుకోకుండా ఏకపక్షంగా దౌర్జన్యాల్ని కప్పిపుచ్చే రీతిలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి చేయటం సమంజసం కాదు. నిజంగా పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టినా లేదు దాడులు జరిగినా వాటిని ఖండించవచ్చు, ఎక్సెసివ్ గా ఎక్కడ ఉంటే అది తప్పు లేదు. కానీ పబ్లిక్ గా ఆధారాలతో సహా మీడియాలోనూ బయట చర్చలు జరిగినటువంటి అందరికీ అర్థమవుతున్న దాన్ని ఈరోజు మీ వాళ్ళని కాపాడుకునే పేరుతో వెళ్ళి పబ్లిక్ గా చేస్తే మీకున్న పరువైపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీకి ఉన్నటువంటి పరువైపోతుంది. అదే ఆలోచించుకోవాలి. ఇప్పుడు కొన్ని ఇష్యూలు వచ్చినాయి. నిన్న తిరువూరు దగ్గర, ఖమ్మంపాడు దగ్గర ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ గారు వెళ్ళి బుల్డోజర్ తో అక్రమ కట్టడం అని పగలగొట్టించడానికి ప్రయత్నం చేశారు. అది తప్పని చంద్రబాబు నాయుడు గారే ఏదంటే కంప్లైంట్ ఇవ్వాలి తప్ప ఏకపక్షంగా వెళ్ళి ఎమ్మెల్యేనే చేయటం నీకు సరైనది కాదని ఆయనే మందలించినట్టు కూడా మీడియాలో వార్తలు వచ్చింది. కానీ అటువంటి విషయాలు ఏదంటే వాటిల్ని ప్రతిపక్ష పార్టీగా మేమే జరిగినప్పుడు వాళ్ళు ఎవరైనా ఆ పని చేయాలి తప్ప ఇటువంటిది ఏముంది? లేదు తెలుగుదేశం వాళ్ళు అవి చేశారు ఇవి చేశారంటే వాటి మీద మీరు కంప్లైంట్లు ఇవ్వండి, చర్యలు తీసుకుపోతే అడగండి. అంటే
పార్టీ నుంచి దౌర్జన్యం చేసినటువంటి వాళ్ళని బహిష్కరించాల్సింది పోయి దాన్ని సమర్థించుకోవటం అంటే నేర రాజకీయాలని ఇప్పటిదాకా నేర రాజకీయాలు నడుస్తున్నాయి. కానీ నేర రాజకీయాలని బాధ్యత కలిగినటువంటి మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా ఇవాళ చేయటం సరైనటువంటి చర్య అని అనిపించుకోదు. ఓడిపోయారు, 40% ఓట్లు వచ్చినాయి. కనీసం ఇప్పటికైనా ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని చేయటం అవసరం. అలాగే ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ కూడా దీని నుంచి గుణపాఠం నేర్చుకుని గతంలో ఉన్న వైసీపీ ఇది ఓడిపోయింది, మనం కక్ష సాధింపులు కాకుండా చట్ట ప్రకారమైనటువంటి చర్యలు తీసుకుని వెళ్ళాలి అనేటువంటి వాళ్ళు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే రాజకీయం ఇవాళ ఎలా మారిపోయిందంటే ఒకవైపున డబ్బు, ఇంకో వైపున దౌర్జన్యం, అధికార యంత్రాంగాన్ని ప్రలోభ పెట్టడం, ఎన్నికల కమిషన్ని వాడుకోవటం, ఎక్కడ పడితే అక్కడ దౌర్జన్యాలు ఏకపక్షంగా సాగించేయటం అనేది ఇదే రాజకీయం అనేటువంటి ఒక సంస్కృతి వాళ్ళు బయలుదేరింది. దీనికి చరమగీతం పాడాల్సింది పోయి ఇంకా దాన్ని బలపరిచే రీతిలో వ్యవహరించడం. రెండో, దీంట్లో కూడా చాలా చిత్ర విచిత్రాలు జరిగింది. ఇది ఈవీఎంలు పగలగొట్టారన్న విషయం ఎన్ని రోజులు బయటకు వచ్చింది? అవును. అంటే అప్పటిదాకా యంత్రాంగం ఏం చేస్తా ఉంది? అధికారి యంత్రాంగంలో ఉన్నటువంటి వాళ్ళు దీన్ని ఎలా కప్పిపుచ్చారు? కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా. అంటే సార్ అంటే ఎంత భయకంపితులయ్యారు, ఎంత భయపడ్డారు అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే పిన్నెల్లి పవర్ ఏంటనేది వాళ్ళకి తెలుసు. పిన్నెల్లి పవరే కాదు, ప్రభుత్వాల పవర్ ఏంటనేది. ప్రభుత్వంలో ఉంటే మేము ఏదైనా చేస్తాం. ఇక్కడ ఒక పిన్నెల్లే కాదు, పిన్నెల్లో భాగం అయితే రాజ్యాంగ వ్యవస్థలు, అధికార యంత్రాంగం, ఎన్నికల కమిషన్లు అందరూ ఎప్పుడో 10 రోజుల తర్వాత బయటకు వచ్చినప్పుడు ఇంత జరిగిందా అని అనుకోవటం అంటే ఎక్కడున్నాం మనం? కాబట్టి అటువంటి విషయాల మీద మీరు రాజకీయంగా ఎదుర్కోవటం వేరు. అధికార పార్టీ ఏదైనా ఇవాళ తెలుగుదేశం ఏమైనా తప్పు చేస్తే విమర్శించవచ్చు, విమర్శించాలి కూడా, టైం ఇవ్వాలి, విమర్శించాలి. కానీ ఈ రకమైన దీంట్లో వెళ్ళి చూరు మీ నాయకుడు ఉన్నారు, మీ వాళ్ళు వెళ్ళి ఏదో కలిసి వచ్చారు అనుకోవచ్చు. ఈయన ప్రతిపక్ష నాయకుడిగా వెళ్లాల్సింది అదే. ఇవాళ నిజంగా మీరు ఉంటే పని ప్రజా సమస్యలు ఉంటే కొన్ని దాని గురించి మాట్లాడండి. తప్పో ఒప్పో ప్రజలు ఏదైనా కనీసం ప్రతిపక్షంగా ప్రజా సమస్యలు అవనెత్తారో అనుకుంటారు. అందుకని ఇటువంటి వైఖరి ఉంది. దాంతో పాటుగా రౌడీయిజం, దౌర్జన్యాలకు సంబంధించిన కేసులు ఎవరైనా సరే రాజకీయ పార్టీలు ఓటు బ్యాంక్ వచ్చింది అంటూనే ఈ ప్రజలకి మేము ఇంత చేస్తే మమ్మల్ని మోసం చేశారన్న రీతిలో ప్రజల మీద సరైన అభిప్రాయం లేదు ఇప్పుడు అని అనిపిస్తోంది. ప్రజలు నన్ను మోసం చేశారు, ప్రజలు నాకు ద్రోహం చేశారు, నా సొమ్ము అంటే ప్రభుత్వ సొమ్ము, ఇంకా నా సొమ్ము అనుకుంటున్నారు. ప్రభుత్వ సొమ్ము అంటే నేను అలా పంచిపెడితే పార్టీలకు అతీతంగా నాకు ఈ రకమైన మోసం చేశారు అంటే ప్రజల పట్ల ఆయనకి చాలా ఆగ్రహంగా ఉన్నట్టు అనిపిస్తుంది. బయటపడితే బాగోదని చెప్పేసి ఆ రకంగా అనిపిస్తుంది. సరే వస్తాను మీకు దగ్గరికి. రైట్, కంక్లూడ్ చేయండి సార్. అదే, అందుకని గుణపాఠం సరైన రీతిలో తీసుకుంటే వాళ్ళకి మంచిది, రాష్ట్రానికి మంచిది, అందరికీ మంచిది. వేరే వాళ్ళ కోసం అవసరంలా. ప్రజలందరికీ తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓడిపోయామో తెలియదు అనుకుంటే ఎలాగా? ఆ నాయకులను ఎవరు అడిగినా చెప్తారు, కింది స్థాయి కార్యకర్తలు అడిగినా చెప్తా ఉంటారు. మీడియా చెప్పింది, వైసీపీని బలపరిచే వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి దాని నుంచి గుణపాఠం నేర్చుకోవద్దు. రెండు, పైపేసి వాళ్ళు ఎలా ఉంది వైసీపీ పార్టీ పరిస్థితి? ఇంత అయిపోయిన తర్వాత బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి కట్టారు. కూటమి కట్టి ఎన్నికల్లో మీ ప్రత్యర్థిగా ఉన్నారు. ఇప్పుడు మొన్న పార్లమెంట్ లో స్పీకర్ ఎన్నికలు ఏం చేశారు? తెలుగుదేశం, బీజేపీ ఉన్న ఎన్డీఏ ప్రభుత్వ స్పీకర్ కి జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించారు. ఇదేమి రాజకీయం? మరి ఇదేనా మీ ఇదేనా పోనీ మీరు అధికార పక్షాన్ని ఎదుర్కొనే తీరు? అంటే రాజకీయాలు మీ అవసరం కోసం కేంద్రానికి లొంగిపోతారా? ఇంకోవైపున ప్రత్యేక హోదా గురించి అంటారా? ఎన్నికల్లో ఓటమి చెందారా? అయిన తర్వాత కూడా కేంద్రంలో టీడీపీ, బీజేపీ ప్రభుత్వానికి స్పీకర్ ఎన్నికల మద్దతు ఇస్తారా? పక్కనున్న ఒరిస్సాలో బీజేడీ మొన్నటిదాకా ఇదే పని చేసి నష్టపోయాం అనుకుని ఇవాళ వచ్చి పార్లమెంట్ లో మాట్లాడారు. ఏమని? మేము బీజేపీ ప్రభుత్వం తప్పు చేస్తుందని. అది కూడా ఇవాళ వైసీపీ ఈరోజు తెలుసుకోవాలి.
అదే సందర్భంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా ఆల్రెడీ చూశారు. నిన్న తిరువూరులో జరిగిన ఘటన విషయంలో కానీ, ఇంకా మొన్న అక్కడ రాయచోట్లో జరిగిన దాంట్లో కానీ, వీటిల్లో ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని మనం ఏకపక్షంగానో లేకపోతే అహంకారంతోనో చర్యలు తీసుకోకూడదు. రెండు, కక్ష సాధింపులు లేకుండా చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, మరి అది కూడా ఒక విధంగా తెలుగుదేశం అధికార పక్షం కొంతమంది చేసేవైనా గుర్తించాల్సిన అవసరం ఉంది. అందుకే నేర రాజకీయాల విషయంలో అన్ని పార్టీలు సరైన వైఖరి తీసుకోకుండా నేర రాజకీయాల మీద, రౌడీల మీద ఆధారపడితే అది అంతిమంగా రాజకీయ పార్టీలకే నష్టం కలుగుతుంది. ప్రజలను నమ్ముకోండి, తప్ప ఒప్ప ఒకసారి ఓడించుతారు, ఇంకోసారి గెలిపిస్తారు, రకరకాలైనటువంటి జరుగుతాయి. దాన్ని గాలి కొదిలేసి ఈ అధికార యంత్రాంగం, నేర రాజకీయాలు, డబ్బు వీటి మీద ఆధారపడితే తాత్కాలికంగా ఏదో నడిచిపోతుందని అనుకోవచ్చు. కానీ కాబట్టి ఎప్పటికైనా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఓటమి నుంచి సరైన గుణపాఠాలు నేర్చుకుని ఒక ప్రతిపక్ష పాత్ర నిర్వహించాలని ఎవరైనా కోరుకుంటారు. కాబట్టి అటువంటిది పునుక్కోవాలి. ఓకే, అనిల్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? ఏమన్నా సమంజసంగా ఉన్నాయని మీకన్నా అనిపిస్తుందా? మీకన్నా కనీసంగా సార్ కంప్లీట్ గా, అంటే నేను ఇలా అన్నానని మీరు ఫీల్ అవుతుంది సురేష్ గారు. కంప్లీట్ గా ముగ్గురు కలిసి, బాబురావు గారు గాని లేకపోతే మేడం గారు గాని సారే గాని ముగ్గురు మీరు కూడా కలిపి కంప్లీట్ గా మమ్మల్ని టార్గెట్ చేసినట్టుంది సార్ ఈ డిబేట్ లో. ఏం చేస్తాం సార్, అలా అవకాశం ఇచ్చారు, మీరే కల్పించారు జనాలకి. అదే. ఫ్యాక్ట్ అదే కదా సార్. సురేష్ గారు మీరు వెళ్ళింది ఒక పబ్లిక్ గా ప్రపంచం అంతా చూస్తుండగా చేసినటువంటి ఒక పనికి మీకు రిమాండ్ వేశారు. సరే, అధినాయకుడిగా వెళ్ళండి, ములాఖాత్ అవ్వండి, ఆయనకి ధైర్యం చెప్పండి, లేదా పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పారు, అంతవరకు బాగానే ఉంది. కానీ బయటకు వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యలు ఏంటండి? ఆయన ఈవీఎం పగల కొడితే అంటే ముద్దు పెట్టుకుంటారా, లేకపోతే ఎంకరేజ్ చేస్తారా? సార్ ఆయన ఏ పరిస్థితుల్లో ఈవీఎం పగల కొట్టాల్సి వచ్చిందో, ఏ పరిస్థితి అయినా ఎలా పడితే అలా కాదు సార్. ఏ పరిస్థితి ప్రొసీజర్ ఉంటుంది, చంద్రబాబు గారు కాదు, దానికి కంప్లైంట్ ప్రొసీజర్ ఉంటుంది. నేను అదే అంటున్నాను సార్, ఆ ప్రొసీజర్స్ లేవని చంద్రబాబు గారు ఈ విధంగా చేశారు స్కాము అని అంటేనే, లేదు మేము కరెక్ట్ గా చేశాము, మేము స్కిల్ డెవలప్మెంట్ లో ఎటువంటి స్కాము కాదన్నారు. మరి ఇప్పుడు ఈవీఎం గురించి ఇంతలా ఇష్యూ చేయాల్సిన అవసరం ఏముంది సార్? 1000 కోట్లు ప్రజల డబ్బులు స్కిల్ డెవలప్మెంట్ లో పోయినప్పుడు మాట్లాడిన వాళ్ళు మరి వాళ్ళు ఎలా మాట్లాడగలుగుతున్నారు సార్? కొన్ని రాజ్యాంగబద్ధంగా కొన్ని ఆ రోజు మీరు చేసింది క్లియర్ కట్ గా కరెక్ట్ అయినప్పుడు, ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఏ ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ సంతకాలు, అనిల్ గారు, మీరు కూడా అనవసరంగా సమర్థించుకుని మీరు కూడా బ్యాడ్ అవ్వద్దు. ఇక్కడ అది ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి చర్య. అది దానిలో భాగంగా తీసుకుంది అంటే పోలింగ్ బూత్ లో ఉన్న టీడీపీ ఏజెంట్ మీద దాడి, ఆ తర్వాత సిఐ మీద దాడి, ఇవన్నీ ప్రత్యక్షంగా కనబడుతున్నాయి. ఒక బూత్ లో మరి టీడీపీ ఏజెంట్లు మొత్తం కలిసి వైసీపీ ఏజెంట్ల మీద దాడి చేయలేదా సార్? అక్కడ కొట్టుకోలేదా సార్? ఏకంగా ఆఫ్టర్ 6:30 తర్వాత కూడా స్టేషన్ లోకి అవును, కంప్లైంట్ చేయండి మీరు కూడా, దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటారు. కంప్లైంట్ చేశాం కానీ పట్టించుకునే పరిస్థితి ఉంటే కదా. మాది ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏది ఎటైనా తిప్పుకోవచ్చు సార్. అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది, అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది, ఎటైనా తిప్పుకోవచ్చు సార్. అర్థం కాదు. ఇప్పుడు యాక్చువల్ గా ఇక వేరే కార్యక్రమం ఏమీ లేదా? ఇప్పుడు ఎవరైతే నేరం చేశారో ఓకే, పలకరించి రావడం వరకు ఓకే, గాని ఏకంగా దాని మీద కక్ష సాధింపు అని చెప్పేసి బయటకు వచ్చేసి మీడియా ముందు మాట్లాడటం ద్వారా ఒక బాబురావు గారు అన్నట్టు పరువు పోగొట్టుకుంటే అవుతుంది. ఇక ఎంతకన్నా చేయగలిగింది ఏం లేదు. మీరు సమర్థించుకుంటే సమర్థించుకోవచ్చు, అది మీ పార్టీ కాబట్టి, మీ అధినాయకుడు కాబట్టి. రైట్, ఓకే. వరలక్ష్మి గారు. సురేష్ గారు, ఇప్పటి వరకు భారతదేశంలో రాజ్యాంగం అనేది ఉండబట్టి కనీసం మనం ఇవాళ కనీసం గాలన్నా పీల్చుకుంటున్నాం అండి. లేకుంటే ఆ పార్టీలో ఈ పార్టీలో అనుకుంటే ఇవాళ ప్రజలు ఎవరు బయట తిరగలేరు. అనిల్ గారిని నేను ఒక మాట అడగదలుచుకున్నానండి. ఇవాళ మీరు అంటున్నారు మా వాడిని సమర్థించుకుంటున్నాం మేము, ఆఫ్టర్ ఆల్ ఊరికే రాయి తగిలింది సిఐ గారికి, అందుకని మేము
ఇదేదో చేశారని చెప్పేసి, చిన్న కోడి కత్తి తగిలిందని చెప్పేసి 5 సంవత్సరాలు ఒక ఎస్సీ 5 సంవత్సరాలు ఒక వ్యక్తికి మీరు బెయిల్ రాకుండా చేశారు. ఒక ఎమ్మెల్సీ అనంతబాబు గారు చంపి డోర్ డెలివరీ తీసుకొస్తే డ్రైవర్ ని ఏం చేశారు మీరు? ఏమన్నా వాళ్ళకి కనీసం ఇది చెయ్యొచ్చు ఇది చేయకూడదని మీరు ఏమైనా చేశారా? ఇదే మాచర్లలో తోట చంద్రయ్యని రోడ్డు మీద వరలక్ష్మి గారు చంపల కంటే దారుణంగా జరిగింది. వరలక్ష్మి గారు ఎమ్మెల్సీ అక్కడ ఒప్పుకున్నాడు, నేను హత్య చేశానని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న అతను బయటకు వచ్చిన తర్వాత పార్టీ నుంచి బహిష్కరించకపోగా పూలదండలతో స్వాగతాలు పలకటం కాదు, ఇలా చేశారు. మీకైతే ఒక రూల్ అన్నమాట. కానీ రాజ్యాంగబద్ధంగా ఉన్న వ్యవస్థలు కూడా మీరు నిర్వీర్యం చేయాలని చూస్తే వాటిని సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ వాళ్ళ దృష్టిలోకి తీసుకెళ్లి వాళ్ళు వేసింది కూడా మీరు ఇవాళ సమర్థించుకుంటారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న 1% ఉన్న క్రెడిబిలిటీ ఏదైనా ఉండింది అనుకోండి. ఇప్పుడు దాకా నేను మీ బిడ్డని ఇవాళ ప్రజలంతా నవ్వుకుంటున్నారండి. ఒక మాజీ ముఖ్యమంత్రి అయింది ఇలాంటివి మాట్లాడచ్చా? ఎట్లుందంటే సార్, ఏ విత్తనాలు వేస్తే ఆ చెట్లు వస్తాయి అంటే మనం అవినీతి విత్తనాలు వేస్తాం కాబట్టి అవే మహావృక్షాలని, ఆ మహావృక్షాలు నేను పలకరించాను. సో మా వాడు అవినీతి పరుడు, మా వాడు ఏం చేసినా కానీ అందరూ చూసి చూడనట్టుగా ఉండాలి. ఇదేనా మీరు చెప్పే కొత్త పాలసీ? ఇవాళ మీరు వెళ్ళారు, నిన్న రవాణా మినిస్టర్ గారి వైఫ్ ఏదో చిన్న డిస్కషన్ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్ గా నాకు ఎక్స్ప్లెనేషన్ కావాలని అడిగారు. అది ఒక మన సిస్టాన్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలని. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు ఇలా చేసేసి అసలు ఏం సమర్థించుకుంటారండి నాకు అర్థం కాదు. ఎంత పబ్లిక్ అంటే ఆ నంబూరు ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో సిస్టమ్ ని కంట్రోల్లో పెట్టడం గురించి మీరే మాట్లాడుతున్నారు మేడం. ఎందుకంటే ఇన్నర్ రింగ్ రోడ్ ని ఎలా తిప్పుతున్నారు, అవుటర్ రింగ్ రోడ్ ఎలా టాపిక్ కన్ఫైన్ అవ్వండి. అనిల్ గారి టాపిక్ కన్ఫైన్ అవుదాం. అయినా సమయం లేదు, మీ టర్న్ అయిపోయింది. ఐఎమ్ గోయింగ్ టు వైండ్ అప్ ద డిబేట్ వెరీ సూన్. రైట్, ఓకే వరలక్ష్మి గారు, మనకి ఎక్కువ సమయం లేదు, మళ్ళీ మాట్లాడదాం దీని గురించి. లక్ష్మణ్ గారు, ఈరోజు పిన్నెల్లిని కలిసిన తర్వాత, ములాఖాత్ అయిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడింది మనం చూసాము. మీరేమంటారు సార్? ఏం చేయాలా? ఇప్పుడు ఆయన నిజమైన రాజకీయవేత్త అయితే మనము దాన్ని ఏదైనా మాట్లాడవచ్చు. పిన్నెల్లి చేసిన తప్పును ఎవ్వరు కూడా సమర్థించరు. ఆయన ఏదైనా ఇతర గొడవల్లో ఏమైనా అరెస్ట్ అయ్యి లోపల ఉంటే పోయి పరామర్శించరా అంటే అర్థం ఉంది. ఆ కేసులో జైల్లో ఉన్నప్పుడు రాజ్యాంగ పరంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో డిస్టర్బెన్స్ ఎవరు ఏ రాజకీయ పార్టీ చేసినా అది రాజ్యాంగానికి విరుద్ధమైన పని. చాలా సివియర్ సెక్షన్స్ ఉన్నాయి దాంట్లో. ఖచ్చితంగా ఆయనకు శిక్ష పడి తీరుతుంది, నువ్వు ఏమి సందేహించాల్సిన అవసరం లేదు. దాంట్లో వెళ్ళి సమర్థిస్తూ ఆయన 4 సార్లు గెలిచాడు, ఉత్తముడు అని మాట్లాడితే ఎన్నిసార్లన్నా గెలవనండి. తప్పు చేస్తే కనుక ఎన్నిసార్లు దానికి దీనికి సంబంధం ఏముంది? ఎన్నిసార్లన్నా గెలవని. తప్పు చేస్తే ఇప్పుడు ప్రధానమంత్రి గారు 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు, ఇప్పుడు మళ్ళీ 3 సార్లు ప్రధానమంత్రి చేస్తాడు. ఏదైనా తప్పు జరిగింది అనుకోండి, ఆ తప్పును తప్పని చెప్తాం తప్ప అంతకుముందు 3 ఎన్నిసార్లు గెలిచాడు గ్రేట్ అంటే ఎట్లా కుదురుతుంది? ఎవరైనా కూడా ఇక్కడ సమర్థించడం కరెక్ట్ గా లేదు. సమర్థిస్తున్నాడు ఆయన, దాన్ని సమర్థించుతున్నాడు. అది సమర్థిస్తూ రాజ్యాంగానికి విరుద్ధంగా నువ్వు కూడా ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తివి నువ్వు కూడా అలా ఎలా మాట్లాడతావు? తప్పని చెప్పాలి, దాన్ని ఖండించాలి. ఎస్ ఏదో తప్పు జరిగిపోయింది అని. మిగతా అంశాలంటే ఓకే, అది పొలిటికల్ గా కక్ష సాధింపులా ఏదో కొన్ని అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు, ఇంకా వేరే విధంగా జరిగాయి ఇవన్నీ అంటే మరి ఇంకా 5 సంవత్సరాలు ఎన్ని కేసులు పెట్టారో, 10,000 మంది పైగా కేసుల్లో ఇవాళ ఇరుక్కొని అటు జనసేన అటు తెలుగుదేశం వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ దీనావస్థ ఎవరు చెప్పుకోవాలి వాళ్ళు? మరి ఇప్పుడు స్వయాన హోమ్ మినిస్టర్ అనిత గారు ఈ రోజు అనుకుంటా అన్నారు, నా మీదే 20 పైచీలకు కేసులు ఉన్నాయి, నా మీదే 25 కేసులు అని చెప్పింది. దానికి ఇప్పుడు వరలక్ష్మి గారు ఆవిడ మీద పులివెందలకి వెళ్ళి ఒక రేప్ చేస్తారండి,
అక్కడికి వెళ్ళారని చెప్పి అనిత గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారండి. అంత గనులు వాళ్ళు. రాష్ట్రంలో దేశంలో ఎక్కడ ఉండదు సార్ ఒక ఎస్సీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన విషయం. అవన్నీ కలుపుకుంటే 25 అయినాయి అనమాట. అవన్నీ అట్లాంటివన్నీ కలుపుకుంటే. ఓకే రైట్ లక్ష్మణ్ గారు ప్లీజ్ కంటిన్యూ. సారీ. ఓకే రైట్, మళ్ళీ జాయిన్ అవుతారు లక్ష్మణ్ గారు. వరలక్ష్మి గారు కంటిన్యూ. అలాగే ఈరోజు ఒక మాజీ వైసీపీ ఎమ్మెల్యే మీద కూడా అది నాకు గుర్తులేదు, ప్రొద్దుటూరా సంథింగ్, ఒక లైంగిక దాడి చేశాడు వాళ్ళ ఇంట్లో పనిచేసేటటువంటి మెయిడ్ మీద అని చెప్పేసి కూడా కేసు బుక్ అయినట్టుగా వినపడుతోంది. మరి ఇది కూడా కక్ష సాధింపు అంటారేమో మరి వైసీపీ వాళ్ళు, తెలియదు. ఎందుకంటే అది ఆల్రెడీ వాళ్ళు కంప్లైంట్ చేశారంట, గత ప్రభుత్వంలో తీసుకోలేదట, ఇప్పుడు అది కేసు ఫైల్ ఉంది అంటున్నారు. వరలక్ష్మి గారు మీకేమన్నా దాని మీద ఇన్ఫర్మేషన్? అది నేను చూసానండి వాళ్ళను. కానీ ఇలాంటి కేసులండి కోకళ్ళలు, మీకు గుర్తుందో లేదో, గుంటూరు దగ్గర పేరేచెర్ల ఉంది కదా సార్, పేరేచెర్ల దగ్గర ఇంతకు ముందు చూసాము ఒక అమ్మాయిని, ఒక మైనర్ బాలికని 22 రోజుల్లో 23 రోజుల్లో వేధించి ఒక మన మినిస్టర్ గారి ఇప్పుడు రాజ్యసభ ఎంపీగా ఉన్న వాళ్ళ అనుచరులే చేశారండి. ఇలాంటివి సార్ ఎన్ని ఉన్నాయంటే, ఎన్ని కోకళ్ళలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హౌస్ కి నియర్ బై కూడా ఒక అమ్మాయిని రేప్ చేస్తే కేతిరెడ్డి గారు ఉన్న ఆ నియోజకవర్గంలో అమ్మాయిని తగలబెట్టేశారండి. మీకు గుర్తుందా లేదు? ఇప్పుడు యాక్చువల్ గా లాస్ట్ టైం దిశ యాక్ట్ అని చెప్పేసి మనకు పెట్టారండి, దిశ పోలీస్ స్టేషన్స్ అని పెట్టారు. ఎన్ని కేసులు మోర్ దాన్ 1500 పైన పెరిగినాయండి ఇలాంటివి. అమ్మాయిల్ని రేప్ చేసి అలాంటి చేసి చంపేసిన కేసులు కూడా. ఎన్ని కేసులకి దిశ యాక్ట్ కింద ఎంతమందికి ఉరిశిక్ష చేశారు? అవన్నీ ఒక ఎత్తు అయితే సమర్థిస్తూ మంత్రులు మాట్లాడిని వద్దన కొద్ది గుర్తొస్తున్నాయి. ఏదో ఒక అత్యాచారం కేసుకి అయితే గనక వాళ్ళు అసలు ఆ ఉద్దేశంతో రాలేదు, దొంగతనం కోసం వచ్చి అనుకోకుండా జరిగిందని చెప్పేసి మాట్లాడినటువంటి దౌర్భాగ్యపు. ఒక ఆడబిడ్డకి సెక్యూరిటీ లేకుండా అండి ఇష్టం వచ్చినట్టు మీరు ఎక్కడ పడితే అక్కడ మద్యము, ఎక్కడ పడితే అక్కడ గంజాయి, చిన్న చిన్న పల్లెటూళ్ళలో కూడా వాళ్ళ విచక్షణ కోల్పోయి కూడా ఎంతమందిని ఇబ్బంది పెట్టారు మనకు తెలుసు. ఇది అప్పుడు జరిగింది. కొంతమందికి భయభ్రాంతులు. కేసు తీసుకున్నాడు ఎవరండి మెయిన్? అట్లాంటి వాటికి ఒక ఆడబిడ్డకి న్యాయం చేయాలని కేసు తీసుకోలేదు. మీకు ఇదే విషయం ఒకటి చెప్తాను సార్. నేను యాక్చువల్ గా లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు దాచపల్లిలో నుండి ఒక మైనర్ బాలికని రేప్ చేస్తే ఆ నైట్ కి నైట్ వాళ్ళు అన్ని ఎంతమందిని గాలిస్తే వాడు ఒక ముసలతను 3 రోజుల తర్వాత ఉరి వేసుకుని చనిపోయాడు. అంటే లా అండ్ ఆర్డర్ స్ట్రాంగ్ గా ఉంటాయండి. నిందితులకు కూడా ఒక భయం ఉంటది. ఏ కేసు అని ఇప్పుడు సరే మీరు మైనింగ్ చేసుకున్నారో, ఇసుక అమ్ముకున్నారో, లేకుంటే ఇంకోటి చేస్తున్నారు కాదు, మినిమం అండి ఒక ఆడబిడ్డకు కూడా మనం రక్షణ కల్పించలేని ప్రభుత్వాలు ఎందుకు? మీరు ఇన్ని దిశ పోలీస్ స్టేషన్లు ఎందుకు? మీరు ఇంత దిశ చట్టాలు ఎందుకు? అదేదో మనం ఏదో పేపర్ కో లేకుంటే పబ్లిక్ చూపించడానికో కాదు కదండి. బటన్ నొక్కినంత ఈజీ కాదు కదా. మన రాష్ట్రంలో ఒక ఆడబిడ్డ కూడా న్యాయం జరగకపోతే దాన్ని కూడా కక్ష సాధింపు పడుకోకూడదండి. ఎవరైనా అది ఏ గవర్నమెంట్ అయినా కానీ ఒక ఆడబిడ్డకి అన్యాయం వచ్చినప్పుడు అందరూ గొంతుకు ఒకటే అయ్యి ఆ బిడ్డకి న్యాయం చేయాలా. అంతేకాని ఆయన ఎక్స్ ఎమ్మెల్యే అయితేనంటే ఎక్స్ మినిస్టర్ కాదు, ఇంకా ఏదైనా మనకు సమయం ఎక్కువ లేదు, కంక్లూడ్ చేసి. అందుకనండి ఇది పార్టీలకో లేకుంటే వాళ్ళ పొజిషన్స్ అని కాదండి. ఎక్కడైనా ఒక బిడ్డకి అన్యాయం జరిగినప్పుడు అది ఒక ఆడపిల్ల బతికేదానికి హక్కు ఉందండి ఈ సంఘంలో. అందుకని మనం మంచిగా అది ఎవరున్నా కానీ రెండో వాళ్ళకి భయం ఉండాలంటే వాళ్ళని ఖచ్చితంగా అతి భయంకరంగా శిక్షించాలని చెప్పి నేను పోలీసు. అలాగే ఒక క్లాసిక్ కేసు చూసాము లక్ష్మణ్ గారు. ఐ విల్ కంక్లూడ్ విత్ యువర్ క్లోజింగ్ రిమార్క్స్. పవన్ కళ్యాణ్ కి ఆయన ఆఫీస్కి వచ్చినప్పుడు ఆయన రోడ్డు మీదే పెట్టే ఆవిడ వినతి పత్రాన్ని తీసుకున్నారు. వాళ్ళ అమ్మాయి 9 నెలల క్రితం అదృశ్యం అయిపోతే విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్లో కేసు పెడితే దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదంటే ఆయన ఇమ్మీడియట్ గా దాన్ని చూడండి అంటే 9 రోజుల తర్వాత ఎక్కడో జమ్మూ కాశ్మీర్లో దొరికిందని చెప్పేసి. అంటే వ్యవస్థలు కనుక సరిగ్గా పనిచేస్తే ఏ విధంగా ఉండబోతుంది రిజల్ట్స్ అనేది క్లాసిక్ ఎగ్జాంపుల్. ఆయన అనేక సార్లు ప్రస్తావించారు కూడా నిన్న పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో. సార్ దీన్ని ఎలా చూడాలి సార్? అంటే 9 నెలల పాటు అసలు పోలీసు యంత్రాంగం దాన్ని పట్టించుకోపోవటాన్ని ఎలా చూడాలి? ఈ రోజు అదే పోలీసులు తీసుకొచ్చి చాలా సమర్థవంతంగా
9 రోజుల్లో ఎక్కడో జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఆ పిల్లని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ పిల్ల ఐ మీన్ ఎవరో ఒక అతను తీసుకెళ్లిపోయాడన్నా కానీ మోసపూరితంగా ఆ పిల్ల చాలా ఇబ్బందులు పడిందట. లాస్ట్ 1 month నుంచి ఫుడ్ లేదట. ఇప్పుడు ఇవన్నీ వెలుగులోకి వస్తున్నాయి. సార్ దీని మీద మీ అబ్జర్వేషన్ సార్. ఐ విల్ కంక్లూడ్ దట్ విత్ యూ. లక్ష్మణ్ గారు. సార్ మీ మ్యూట్లో సార్. రైట్, ఓకే. ఇన్ ద మీన్వైల్ అనిల్ గారు, యు వాంట్ టు యాడ్ సంథింగ్? సార్ ఒకే సెకండ్ చెప్పి నేను క్విట్ అయిపోతాను సార్. ఆడబిడ్డ అన్నారు, ఓకే రైట్, నేను కాదనట్లేదు. ఆడబిడ్డలు కనపడ్డారు, ఓకే రైట్, ఈ రోజు కనపడుతున్నారు ఆడబిడ్డలు. పాపం విఆర్ఓ వనజాక్షి గారు ఆడబిడ్డలా కనపడలేదేమో సార్. అన్నెసరీ లింక్ చేయకండి. అన్నెసరీ లింక్ అన్ని ఒకే ఒక అధికారికి ఒక ఎమ్మెల్యేకి మధ్యలో జరిగినటువంటి అఫ్ కోర్స్ అప్పుడు వరలక్ష్మి గారు అప్పుడు వనజాక్షి గారి విషయంలో అన్యాయం జరిగితే జరిగింది, కానీ అవి ఇవి ఒకటి కావు. మీరు అన్నింటినీ ఒకే ఘాటను కట్టదు ప్లీజ్. అదే సార్ నేనేమంటున్నానంటే వనజాక్షి గారు ఆడపిల్లలా కనిపించలేదేమో అనిపిస్తుంది నాకు ఈ రోజు. బహుశా ఆవిడైతే చీర కట్టుకునే ఉన్నారు, లక్షణంగా ఉన్నారు, సాంప్రదాయం ప్రకారంగా బొట్టు పెట్టారు. మరి ఆవిడ ఆడపిల్లలే సార్. మరి ఆ రోజు మరి వనజాక్షి గారు ఆ మహిళలా కనపడలేదేమో. పొలిటికల్ వాటిని తీసుకొచ్చేసి ఇలాగూ కంపాషన్ ఉండాల్సినటువంటి ఇన్సిడెంట్స్ కి లింక్అప్ చేయకండి. ఓకే, లెట్ us leave it. లింక్అప్ కాదు సార్. ఆడపిల్లలు అన్నప్పుడు, ఆడవాళ్ళు అన్నప్పుడు అందరూ మహిళలే సార్. మహిళలు అన్నప్పుడు అందరూ మహిళలే. అసలు మీరు ఒకటి మాట్లాడుతున్నప్పుడు వేరే వాటికి సంబంధం లేని వాటికి వెళ్ళటం ద్వారానే ప్రజలు ఇవన్నీ గమనిస్తూనే వారికి దానికి తగ్గట్టుగానే తీర్పిస్తుంటారు. ఇప్పటికైనా ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది అనిల్ గారు. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. వరలక్ష్మి గారు, అనిల్ గారు, బాబురావు గారు, అలాగే లక్ష్మణ్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.